Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. దయచేసి ఈ యొక్క దినభాగముగా యెషయా గ్రంథము 32వ అధ్యాయంలో ఈ భాగాన్ని మనం చూసినట్లయితే ప్రియమైన వారలారా, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. ఒక రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేస్తే అది ఎంతో మహిమకరంగా ఉంటుంది. మన రాజు ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు 1000 ఏండ్లు ఈ భూమి మీద నీతి పరిపాలన చేయబోతుంటున్నాడు. ఆ నీతి పరిపాలనలో అపవాది సాతానుడు పూర్తిగా బంధించబడుతుంది. ఆ 1000 సంవత్సరాలు క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో మనం ఎంతో ఆనందంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాజ్య పరిపాలన ఎట్లా ఉంటుందో చూడబోతున్నాం. అలాగే అక్కడ అధికారులు కూడా ఉంటారు. అధికారులు ఎవరంటే దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి అధికారులు, దేవుని పిలుపు చేత దేవుని పని కొరకు ఎంపిక చేయబడినటువంటి వారు, దేవుని కొరకు ప్రయాసపడినటువంటి వారు. మరి ఒక 1000 సంవత్సరాల పాటు ఒక రాజ్యానికి ఒక అధికారులుగా నియమించడం జరుగుతుంది. అంత పెద్ద రాజ్యంలో మనం కూడా ఒక అధికారిగా ఉండటం మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. భూమి మీద కొందరు మనుషుల చేత ఎంపిక చేయబడినటువంటి మరి పదవులు వచ్చినప్పుడు 5 సంవత్సరాలు పదవి చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ భూమి మీద. 5 సంవత్సరాల తర్వాత పదవి పోయిన తర్వాత చాలా బాధపడతారు, అయ్యో ఈ పదవి తాత్కాలికమైందే అని. కానీ మన రాజు ఏలబోయే రాజ్య పరిపాలనలో క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో అధికారులుగా ఎంపిక చేయబడినటువంటి వారు ఒక్కొక్కరు 1000 సంవత్సరాలు ఆ పదవులను అనుభవిస్తారు. చూడండి, న్యాయాన్ని బట్టి పరిపాలన చేయాల్సినటువంటి అవసరత ఆ రాజ్య పరిపాలన ఉంటుంది. అయితే ఇక్కడ ఈ అధ్యాయంలో ఇక్కడ చెప్పబడిన ఈ భాగాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు ఇది యెషయా గారి కాలంలో రాజ్యమును గూర్చినటువంటి అనుభవాలను ఇక్కడ తెలపబడతా వచ్చింది. ఒక రాజ్యము నీతిని బట్టి పరిపాలించబడతా, అధికారులు న్యాయమును బట్టి ఆ రాజ్యాన్ని ఏలుతూ ఉన్నప్పుడు ఆ రాజ్యం యొక్క స్థితి ఎలా ఉంటుందో ఇక్కడ వర్ణించడం జరుగుతూ వచ్చింది. నిజంగా మనందరికీ ఈ లోకములో నీతి న్యాయాలను బట్టి, నీతిని బట్టి పరిపాలించే పరిపాలన, అలాగే న్యాయమును బట్టి ఏలేటువంటి అధికారులు మనకు ఎప్పుడైతే ఉంటారో ఆ రాజ్యం ఎంతో క్షేమాన్ని అనుభవిస్తూ వస్తుంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆ రాజ్యం. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైనటువంటి చోటు వలెను ఉండును. ఒక గాలికి మరుగైనటువంటి చోటుగా, గాలివానకు చాటైనటువంటి చోటు వలె ఒక మనిషి జీవితం ఉంటుంది. అవును, గాలి నుంచి వచ్చేటువంటి ఆటుపోట్లు, సుడిగాలి, అలాగే గాలివానలు, ఇలాంటి వాటన్నిటిలో మనం మరుగు చేయబడి చాటైనటువంటి చోటులో మనం ఉన్నట్లుగా ఉంటుంది. ఎండిన చోట నీళ్లు కాలవ వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెను. చూడండి, ఎండిపోయిన చోట నీళ్లున్నట్లుగా, అలసట పుట్టించే ప్రదేశమున గొప్ప బండ నీడవలే మన జీవితం ఉంటుందని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. ఏ పరిపాలన అయితే న్యాయాన్ని బట్టి, ఏ రాజు అయితే నీతిని బట్టి పరిపాలన చేస్తాడో ఆ పరిపాలనలో ఉండేటువంటి అనుభవాలు ఇట్లుంటాయి. చూచువారి కన్నులు మందంగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును. అందుకనే మన కన్నులు తెరవబడినటువంటి
నేత్రాలు మనకి ఇవ్వబడతాయి. అలాగే తెరవబడినటువంటి చెవులు, అందుకే విననేరకు వింటున్నట్లు మా యొక్క చెవులు మందము కాలేదు అని రాయబడుతూ వచ్చింది. కనుక దేవుని యొక్క చెవులు ఎప్పుడు కూడా మందము కాదు, దేవుని యొక్క హస్తము కూడా ఎప్పుడు కురచ కాదు. అంటే ఇప్పుడు మన కన్నులు మందముగా, చెవులు కూడా మందముగా ఉన్నాయి అనుకోండి, సరిగ్గా చూడగలుగుతామా, సరిగ్గా వినగలుగుతామా? కళ్ళు స్పష్టంగా ఉన్నప్పుడే సరిగ్గా చూడగలుగుతాం, చెవులు కూడా సరిగ్గా ఉన్నప్పుడే సరిగ్గా వినగలుగుతాం. ఈనాడు చాలామంది ఆత్మీయ నేత్రాలు మోయబడి, ఆత్మీయమైనటువంటి చెవులు కూడా మోయబడి, దేవుని వాక్యాన్ని సరిగ్గా వినకుండా, దేవుని స్వరాన్ని గుర్తుపట్టకుండా, దేవుని కార్యాలను కళ్ళారా చూడాల్సినటువంటి మనం మందంగా ఉన్నప్పుడు ఏం చూడగలుగుతాం? కనుక దేవుడు నిజంగా మందంగా ఉండకపోవటం, మందంగా లేని జీవితం దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైన స్థితి. నీ చెవులు మందంగా ఉండకూడదు, నీ కన్నులు మందంగా ఉండకూడదు. నీ మనసు కూడా చాలా ముఖ్యం. చెంచల మనసు జ్ఞానము గ్రహించును, జ్ఞానాన్ని గ్రహించే మనసు కూడా కావాలి. నతివారి యొక్క నాలుక స్పష్టంగా మాట్లాడును, దేవుని వాక్యం చెప్తా ఉంది. నతివారి యొక్క నాలుక ఎట్లా ఉంటుందంటే మాట్లాడాలి. మూఢుడు ఇక గనుడని ఎంచబడ్డడు, కపటి ఉదారుడనబడడు. మూఢత్వంతో నిండుకున్న వ్యక్తి ఎన్నటికీ గనుడు కాలేడు. కపటముతో జీవించే వ్యక్తి ఎప్పుడూ ఉదారాన్ని అనుభవించలేడు. ప్రియమైన వారలారా, కనుక మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకుందురు, యెహోవాను గూర్చి కాని మాటలు ఆడుచు, ఆకలిగొన్ని వారి జీవాధారం తీసుకొనుచు, దప్పిగొన్ని వారి పానీయము లేకుండా చేయును, హృదయపూర్వకంగా పాపము చేయుదురు. అందుకే దేవుని వాక్యంలో మూఢవాక్యులు పలుకుతూ ఉంటే మనం మూఢవాక్యులు పలకూడదు, భక్తిహీనముగా నడుచుకొనకూడదు. ప్రియులారా, యెహోవాను గూర్చి, సృష్టికర్త అయిన దేవుని గూర్చి కాని మాటలాడుచు, కొందరు ఇంకా దేవుని తెలుసుకున్న తర్వాత కూడా దేవుని గురించి కాని మాటలు మాట్లాడుతూ ఉంటారు, దేవుని దూషిస్తూ ఉంటారు, దేవుని నామాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. దేవుడు నా జీవితంలో ఏం చేశాడన్నట్లుగా మనసులో ఆలోచన కలిగి ఉంటారు. కొన్నిసార్లు బహిరంగంగా దేవుడు నా పట్ల సరైన విధానంలో లేడన్నట్టుగా దేవుడిని తక్కువ చేసి హీనంగా చూడటం ప్రారంభిస్తారు. దేవుని వాక్యంలో మనం చూస్తుంటే కనుక ఆకలిగొన్న వారి జీవాధారం తీసుకొనుచు, దప్పిగొన్న వారికి పానీయం లేకుండా చేస్తారు. వేరే వాళ్ళ జీవనాధారాన్ని మనం తీసుకొనకూడదు. వేరే వారు దప్పికొని ఉన్న పానీయాన్ని మనం లాగేసుకొని ఆ పానీయాన్ని మనం తాగేవారికి ఉండకూడదు. అటు రీతిగా హృదయపూర్వకంగా పాపము చేసేవారిగా మనం ఉండకూడదు. మోసగారి సాధనములు చెడ్డవి, నిరుపేదల న్యాయవాదన చేసినను, కళ్ళ మాటలతో దీనులను నాశనం చేయుటకు వారు దురాలోచన చేయుదురు. దేవుని వాక్యంలో చూడండి, మోసకారి సాధనాలు ఎప్పుడూ చెడ్డవండి. నిరుపేదలు ఉన్నారు, న్యాయవాదన చేసినను, కళ్ళ మాటలతో దీనులను నాశనం చేయుటకు వారు దురాలోచన చేయుదురు. పేదల పట్ల ఎప్పుడు అన్యాయంగా వ్యవహరించకూడదు. కళ్ళ మాటలతో దీనులను నాశనం చేయటానికి దురాలోచనలు చేయకూడదు. గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారి ఘనకార్యములను బట్టి నిలుచుదురు. మనం ఘనకార్యాలు చేయటానికి పూనుకోవాలి, ఘనకార్యాలను బట్టి నిలిచేవారు ఉండాలి. దేవుడి నుంచి గొప్ప వాటిని మనం ఆశించాలి, గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి పూనుకోవాలి. అంతేగాని ఘనకార్యాలు చేయటానికి మనం పూనుకునేవారు ఉండాలి. ఏదో సాధారణమైన స్థితిని దేవుడిచ్చాడులే,
దేవుడిచ్చిన దాంతో మనం ఉందామని దేవుని ఉద్దేశాలను గుర్తెరగకుండా దేవుని పట్ల ఘనమైన కార్యాలను దేవుడు ఏవైతే ఎంచి మన కొరకు సిద్ధపరిచాడో అట్టి కార్యాలు మనం గుర్తెరిగిన వారమై ఆ కార్యాలు చేయటానికి పూనుకోవాలి. సుఖాసక్తి గల స్త్రీలారా, లేచి నా మాట వినుడి. నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి. నిశ్చింత గల స్త్రీలారా, ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును. దేవుని మాట వినటం చాలా ముఖ్యం. దేవుని మాటకు లోబడటం. అందుకే నా మాట వినుడి అని రాయబడతా వచ్చింది. దేవుని వాక్య ప్రకారం మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుని మాట వినకపోతే నష్టపోతాం. దేవుడు ఎప్పుడూ చెప్తుంటున్నాడు, నా మాట వినుడి, నా మాట వినుడి అని చెప్తుంటున్నాడు. ముఖ్యంగా స్త్రీల గురించి ప్రత్యేకించి సంబోధిస్తూ ఉంటున్నాడు. నిశ్చింతగానున్న కుమార్తెలారా అంటున్నారు. కొంతమంది నిశ్చింతగా ఉంటారు. ఉపద్రవాలు వస్తుంటాయి, రానున్నటువంటి సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఏర్పడుతుంటే వాటన్నిటి విషయంలో మనం నిశ్చింతగా కూర్చుంటాం, ఏం పర్లేదులే అన్నట్టుగా. అందుకని నిశ్చింత గల స్త్రీలారా, ఇక 1 సంవత్సరానికి మీకు తొందర కలుగును. 1 సంవత్సరంలో మీకు తొందర కలగబోతుంది. తొందర అంటే మనం మెలకువగా ఉండకపోతే మన జీవితంలో కలగబోయే నష్టం, ఆ నష్టాన్ని మనం ఒక అంచనా వేసుకున్న వారం అయితే దేవుని మాటకు లోబడాలి. లోకంలో మూఢవాక్యాలు పలుకుతా పాపం మనకు చోటిచ్చి దురాలోచనలు చేయొచ్చు ఘనకార్యాలకు పూనుకోవాల్సిన మనం దైవికమైనటువంటి కార్యాలను విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా జీవిస్తూ నిశ్చింతగా ఉన్నట్లయితే చూడండి, రానున్న 1 సంవత్సరంలో జరగబోయే తొందర గురించి ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఇప్పుడు నువ్వు ప్రస్తుతం బాగుండి ఉండొచ్చు, పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా ఉండొచ్చు, నువ్వు పాపం చేస్తా ఉన్నా కానీ ఏమి జరగకపోవచ్చు. నీవు దేవునికి అవిధేయంగా ఉండి నిశ్చింతగా బతుకుతూ హాయిగా జీవనాన్ని కొనసాగిస్తున్నాను అనుకుంటే 1 సంవత్సరం తర్వాత జరగబోయే తొందర సంగతి ఏంటి? కనుక అట్లాంటి విషయాల్లో మనం దేవుని మాట వినాలి, దేవుని మాటకు లోబడాలి. దేవుడు నీతో ఎక్కడ ఏది మాట్లాడుతుంటున్నాడో దాన్ని నువ్వు గ్రహించాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల్లో మనం చూస్తుంటున్నప్పుడు సుఖాసక్తి గల కన్యలారా వణుకుడి, ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. కనుక పంట నష్టపోతాం, పండ్లేరటానికి రావు. కనుక వణుకుడి, నిర్విచారణలారా తొందరపడి. చూడండి, విచారం లేకుండా, ఏ విచారం లేకుండా నిశ్చింతగా ఉంటాం ప్రియులారా. సుఖాసక్తి కలిగి సుఖానికి అలవాటు పడి సుఖభోగాలతో ఉంటాం. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటే సుఖానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మనుషులుగా ఈ రోజున లోకంలో మనం బ్రతుకుతున్నాం. తినటం, త్రాగటం, సుఖించటం, ఈ 3 మనకు తెలుసు. ఇప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరగకుండా, దేవుడు ఘనకార్యాలకు మనం పూనుకోకుండా ఎప్పుడైతే తిని త్రాగి చక్కగా సుఖంగా ఉంటామో రానైనటువంటి సంవత్సరం తర్వాత కలగబోయే తొందర సంగతి ఇక్కడ దేవుని వాక్యంలో మాట్లాడుతుంటున్నాడు. సుఖాసక్తి గలవారు, నిర్విచారకులుగా ఉండేవారు, నిశ్చింతగా ఉండేవారు, వీరిలో మనం ఏమై ఉన్నాం? కొందరు చాలా నిశ్చింతగా ఉంటారు. కొందరు జీవితాల్లో ఎప్పుడు సుఖానికి ప్రాధాన్యత ఇస్తూ సుఖాసక్తి కలిగి ఉంటారు. కొందరు జీవితాల్లో విచారం అనేది కొంచెం కూడా కనపడదు. జీవితంలో ఏం నష్టపోతామో, ఏం జరగబోతుందనే ఆ విచారం కానీ దిగులు కానీ ఏముండదు. అట్లాగ మన జీవితాలు ఉండొచ్చా? అట్లాగ ఉండేవారికి అందుకే ఇక్కడ 3 సంగతులు చెప్పాడు ఈ రోజున. నిశ్చింతగా ఉండేవాళ్ళని దేవుని మాటకు లోబడమంటున్నాడు. అలాగే సుఖాసక్తి గల వారిను వణుకుడని చెప్తుంటున్నాడు.
నిర్వ్యాచారంగా బ్రతికే వాళ్ళ తొందరపడమని చెప్తుంటున్నాడు. కనుక దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా ఈ 3 అనుభవాలు ఉండాలి. దేవుని మాట వినాలి, దేవుడంటే వణకాలి, గడగడా వణుకుచు భయభక్తులు కలిగి జీవించమని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు ఈ రోజుల్లో భయభక్తులే కానీ వణుకు ఇంత కూడా లేదు. వణుకంటే అది భయంతో కూడింది, అయితే భయానికి మించింది. అమ్మో ఏం జరుగుతుందో, ఎట్లా ఉంటుందో అంటే సుఖానికి అలగపాటు పడితే ఇంక భయం ఎక్కడొస్తుంది? నిశ్చింతగా ఉండటానికి అలవాటు పడినప్పుడు ఇక తొందర ఎక్కడుంటుంది? కనుక సుఖానికి అలవాటు పడిన వాడు దేవుని మాటకు లోబడరు. అలాగే నిశ్చింతగా ఉండేవారు ఏమాత్రం తొందరపడరు. అలాగే సుఖాసక్తికి అలవాటు పడిన వారు ఏమాత్రం దేవుని భయం కానీ వణుకు కానీ వారిలో ఉండదు. కనుక ఈ రోజున ప్రభువు యొక్క సన్నిధిలో మన జీవితంలో అలాంటి అనుభవం ఏమైనా ఉంటుందా? సుఖానికి అలవాటు పడి నిశ్చింతగా ఉంటూ విచారం ఏమీ లేకుండా అలాంటి జీవితం ఉంటే ప్రభువు దగ్గర పరిపూర్ణంగా, దేవా నీ మాట వింటానయ్యా, నీవంటే భయం కలిగి జీవిస్తానయ్యా, తొందరపడతానయ్యా, తొందరగా నా జీవితాన్ని మార్చుకుంటాను, సరిచేసుకుంటానయ్యా, నేను చేస్తున్న పాపాన్ని గుర్తెరిగి నా జీవితంలో ఎక్కడ నేను ఆత్మీయంగా ఉండట్లేదు ఆ విషయాలను సరిదిద్దుకొని నేను ఎదుట నీకు లోబడతానని చెప్తే సంవత్సరం తర్వాత జరగబోయే ఆ తొందర అనేది మన జీవితంలో ఉండకుండా ఉంటుంది. తొందర అంటే ఏమైనా జరగవచ్చు. అందుకనే మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి, రమ్యమైన పొలం విషయమై ఫలభరితమైన ద్రాక్షారవలుల వలె విషయమై వారు రొమ్ము కొట్టుకుందురు. కనుక గోనె పట్ట కట్టుకొని ఫలభరితమైన ద్రాక్షావలుల వలె రొమ్ము కొట్టుకుంటా దేవుని పాదాల దగ్గర ఉపవాసం ఉండి రొమ్ము కొట్టుకుంటూ నడుము గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రలాపించి ప్రార్థించేవారు ఉండాలి. నా జనులు భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలోనూ ముండ్ల తుప్పలను బలురక్కస చెట్లను పెరుగును, పైనుండి మన మీద ఆత్మ కుమ్మరించబడు వరకు. కనుక ముండ తుప్పలు, బలురక్కసి చెట్లు ఇట్లాంటివన్నీ మొలిచినప్పుడు పైనుండి వచ్చే ఆత్మ నింపబడి వాటన్నిటి నుంచి మనం విడుదల పొందుకునే వారికి ఉండాలి. నగరి విడవబడును, జనసమూహములు గల పట్టణం విడవబడును, కొండయు కాపురులు గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. కనుక ప్రియులారా, నగరి విడవబడుతుంది, జనసమూహము గల పట్టణం విడవబడుతుంది, కొండయు కాపురుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. కనుక విడవబడేవారుగా మనం ఉండకూడదు. అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందలు మేయు భూమిగాను ఉండును, అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగాను ఉండును. దేవుని బిడ్డలారా, మనము కానీ తొందరపడి మెలకువగలిగి దేవుని మాట ఇదే చూపిస్తా గోనె పట్ట కట్టుకొని దేవుని పాదాల చెంత కనిపెట్టి కానీ మనం ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మన స్థితి అంతటిని మార్చివేస్తాడని లేఖనాల్లో చూస్తుంటున్నాం. ఫలభరితంగా మనల్ని చేస్తాడు, అరణ్య జీవితాన్ని ఫలభరితంగా మార్చేస్తాడు. న్యాయం అరణ్యంలో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును, నీతి సమాధానము కలుగ చేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. కనుక మనము నీతిని సమాధానాన్ని పొందుకుంటాం. నిత్యమును నిమ్మళమును నిబ్బరమును కలిగినటువంటి వ్యక్తులుగా మనం దీవించబడతా వస్తాం. కనుక నీతి సమాధానం, నీతి వలన నిత్యమును నిమ్మళమును నిర్భరము కలిగేటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతుంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఎవరైతే మెలుగు కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి ఉపవాసం ఉండి దేవుడు మనకిచ్చినటువంటి స్థితిలోనే మనం పాపము నుంచి వేరై తొందరపడుతూ మెలకుగా ఉండి దేవుని మాటకు విధేయ చూపిస్తా ఎవరైతే జీవిస్తారో అటు వారికి నీతిని దేవుడు సమాధానాన్ని కలగజేస్తాడు. నీతి వలన నిత్యమును నింబళము నిబ్బరము కలుగుతాయి. నా జనులు విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థానమందును సుఖకరమైన నివాసములందు నివసించెదరు.
కనుక దేవుడు సుఖకరమైనటువంటి నివాసాలను మనకిచ్చి విశ్రమ స్థలముల యందును ఆశ్రమ యొక్క స్థానం యందును నివసించేటువంటి జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. ఆయనను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్ల పడును, పట్టణము నిశ్చయముగా కూలిపోవును. సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లును, ఎద్దులను గాడిదను తిరిగినిచ్చు. మీరు ధన్యులు. దేవుని వాక్యంలో మనం చూస్తుంటే అటు ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతిని బట్టి రాజ్య పరిపాలన చేస్తూ న్యాయమును బట్టి అధికారులు ఏలుతున్నటువంటి రాజ్యములో మనం ఉండబోతుంటున్నాం. ఆ రాజ్యములో ఉన్న స్థితిని మొదట వివరించి, అయితే ఈరోజు మనం పాపంలో బ్రతుకుతుంటే ఆ పాపములో నిర్లక్ష్యంగా ఉండే బ్రతుకు నుంచి మనం వేరై సరిదిద్దుకొని ఉపవాసం ఉండి సంవత్సరం తర్వాత జరగబోయే సంఘటనలను ముందే ఒక అంచనా వేసుకొని ఇప్పుడున్న జీవితాన్ని బట్టి ఆనందించకుండా భవిష్యత్తులో జరగబోయే నష్టాలను అంచనా వేసుకొని ప్రభు పాదాల చెంత కనిపెట్టి ప్రార్థించినట్లయితే భవిష్యత్తు కూడా ఫలభరితంగా ఉండే విధంగా దీవెనకరంగా చేస్తానని ఏదైనా వాక్యం ద్వారా మనం పరిశీలన గమనిస్తుంటున్నాం. కనుక మనల్ని మనం పరిశీలించుకొని అన్ని విషయాల్లో దేవునికి తగినట్లుగా మనం ఏ విధంగా జీవించాలో తెలుసుకొని నడుచుకొని అట్టి రీతిగా భవిష్యత్తు కూడా ఫలభరితంగా ఆశీర్వాదకరంగా చేయబడలాగా రానున్నటువంటి ఆ తొందర నుంచి ఆ కీడు నుంచి మనం తప్పించబడి అట్టి మేళ్ల చేత మనం నింపబడలాగన దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులు తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.